మెమరీ, ఆయన స్వీట్ మెమరీ. నేను తెచ్చిన బటర్ మిల్క్ తాగాడు. మీరు ఉప్పల్ బాలు ఇద్దరు కనిపిస్తూ ఉంటారు. అండ్ ఉప్పల్ బాలు కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు కుర్చీ తాతకి. బాలు ఈ మాట తెలిసిన బాలు పరిస్థితి ఏంటి? బాలు ఏమైనా అన్నాడా మీతో? నేను వెంటనేనండి కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్న వెంటనే ఉప్పల్ బాలు కాల్ చేశాను. ఎవరికి చేయలేదు నేను. బాలు కాల్ చేసి ఇలా చెప్పాను, ఇలాగ అయ్యింది, ఎక్కడ ఉన్నావు బాలు అంటే, నేను గోవాలో ఉన్నాను సత్య, రేపు వస్తా అన్నాడు. బాలు గోవాలో ఉన్నాడు. బాలు కూడా చాలా ఇష్టం కుర్చీ తాత అంటే. మొన్నే వచ్చి చూసుకొని వెళ్ళాం మేమంతా. చాలా ఇష్టం. బాలు కూడా చాలా అభిమానిస్తాడు కుర్చీ తాత అంటే. కానీ బాలుతో ఇంకా సరదాగా ఉంటాడు, ఆట పట్టిస్తూ ఉంటారని చెప్పి ఎవరో చెప్పినట్టు గుర్తు. బాలు లేడీ గెటప్ వేసుకుంటే, సారీ కట్టుకుంటే చాలా ఇష్టపడేవాడు కుర్చీ తాత. చాలా ఇష్టపడేవాడు. చాలా అందంగా ఉంటాడు అనేవాడు అనమాట. వాణిశ్రీ లాగా ఉంటాడు, సావిత్రి లాగా ఉంటాడు, శ్రీదేవి లాగా ఉంటాడు, చాలా బాగుంటాడు అనేవాడు. ఎప్పుడైనా బాలుని తీసుకురా అనేవాడు. ఎప్పుడు ఎక్కడ కనబడినా బాలు కోసం అడిగేవాడు. బాలు కూడా ఒక డాడీ లాగానే చూసుకునేవాడు. డాడీ నువ్వు ఎండలో తిరగ డాడీ అనేవాడండి బాలు కూడా. పాపం ఒక్కొక్కరిగా మిస్ అవ్వడం. రాకేష్ మాస్టర్ కొద్ది రోజుల క్రితం ఈరోజు కుర్చీ తాత అంటే ఒక సోషల్ మీడియా స్టార్స్గా ఎదిగిన వాళ్ళు మీరంతా కూడా. ఎలా అనిపిస్తుంది సత్య ఈ టైంలో? చాలా బాధగా ఉందండి. ఆయన కూడా ఇలాగే ఎక్కువ డ్రింక్స్ చేయడం వలన ఆయన మొత్తం మల్టీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి చనిపోయారు గాంధీ హాస్పిటల్. మీ అందరూ తెలుసు. అది జరిగి కూడా 2 years అయిపోతుంది. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అదే సేమ్ కేసు అనుకోవచ్చు. డ్రింక్ అంతే. ఉదయం లెగ్గానే 90. మందు అనే మహమ్మారే వీళ్ళిద్దరిని తీసుకెళ్లిపోయింది మా నుండని మేము బాధపడుతుంటాం. నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన అట్లా అయిపోయాడు. ఆయన 52 years. అయ్యో వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, మేము అందరం రోజు చెప్పేది అదే కదండి. ఏమనేవాడు? రోజు చెప్పేది అదే. అసలు ఆ మందే బలి తీసుకుంది ఆయన్ని. 90 అంతే. ఎప్పుడు 90. ఒకవేళ దొరకపోతే పరిస్థితి ఏంటి ఆయనకి ఆ రోజు? ఎక్కడో ఉందటండి. అది కూడా నాకు చెప్పేవాడు. సత్య ఎర్రగడ్డలో ఎక్కడో ఉంది, ఏదో గల్లీలో అమ్ముతారు. బ్లాక్ ని కూడా అమ్ముతారు కదా, బ్లాక్ బెల్ట్స్ ఉంటాయి. నాకైతే అడ్రస్ తెలియదు, కానీ నాకు ఎర్రగడ్డలో ఎనీ టైం దొరుకుతుంది అనేవాడు. నేను కూడా అసలు ఎక్కువ డబ్బులు ఇచ్చేవాడిని కాదండి. ఇస్తే నిన్నైతే నేను ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వలా. ఎప్పుడు 100-200 చేతులు పెట్టేవాడిను. ఎందుకంటే నేను ఆయన పరిస్థితి చూశాను. వడదెబ్బ తగిలి అలా పడిపోయి. కావాలంటే ఆ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. మీరు టెలికాస్ట్ చేయండి, నేను పంపిస్తాను మీకు, మీ ఛానల్ వాళ్ళకి. నిన్నైతే అసలు మొత్తం చూడండి, సముద్రంలో ఒక చేప పిల్లని తీసి రోడ్డు మీద పడిస్తే ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటాను నేను గార్డెన్లో, అక్కడ కృష్ణకాంత్ పార్క్లో. నేను ఎప్పుడు రీల్స్ చేసుకోవడానికి వెళ్తుంటాను. డాడీ ఏమైందని ఇంకా చూస్తే ఇలా ఉంది. అప్పుడు వాటర్ బాటిల్ తెప్పించి తాగించిన తర్వాత మరి ఇంకా ఈలోగా వాళ్ళ మనవరాళ్ళు 2 ఉంటారు, మనవడు ఉంటారనమాట, కూతురు పిల్లలు. వాళ్ళు కూడా వచ్చారు. ఇక మేమందరం ఆయనకి ఒప్పించి మెప్పించి ఇంటికి తీసుకొచ్చాము. అంటే ఈరోజు ఆయన 5 గంటల ప్రాంతంలో స్పృహ కోల్పోయారన్నారు. స్పృహ కోల్పోయిన వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లే సందర్భంలో మీరు కూడా ఉన్నారా? డాక్టర్లు ఏమన్నారు సత్య? లేదండి, హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదండి. ఈ రోజు అయితే నేను ఆయన కలవనే లేదు. రాత్రి 1 o'clock వరకు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఓకే. ఈ రోజు అంతా వాళ్ళ భార్య కూతురు దగ్గరే ఉన్నాడు. మార్నింగ్ లెగిస్తాడంటే యాజిటీజీగా స్నానం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ భార్య పప్పు అంటే ఆయనకి ఇష్టమైన పప్పు వండింది, అన్నం పెట్టింది, తిన్నాడు. అంతా జరిగింది అనమాట. ఈవినింగ్ 5 o'clock అప్పుడు ఆయనకి ఇట్లా అయ్యిందండి. కానీ టు బి హానెస్ట్, ఏ మాట కా మాట కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు ఏదో మన వాడుక భాషలో అంటారు, ఇట్టి పెట్టి కొట్టి ఇచ్చేసినట్టు సమాధానం ఇచ్చేసేవాడు. అండ్ నవ్వులు అలాగే ఉండేవి, కామెడీ డైలాగ్ అలాగే ఉండేది. హౌ బ్యాడ్లీ యు ఆర్ మిస్సింగ్ హిమ్ టుడే? నిజంగా సోషల్ మీడియాలో ఆయనకి ఆంధ్ర టు అమెరికా ఫ్యాన్స్ ఉన్నారు. NRIs కూడా అడుగుతుంటారు ఇప్పుడు కూడా, కుర్చీ తాతని బాగా చూసుకో అని అనేవారండి. ఆయన కంఠం కూడా కంచు కంఠం అనమాట. చాలా గట్టిగా ఉండేది. జగ్గి గారిలాగా ఆయన కంచు కంఠం. చాలా మంచి డైలాగ్స్ చెప్పేవాడు. రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ పార్టీ కోసం అడిగినట్టు అక్కడ చెప్పేసేవాడు. డాడీని వ్యక్తి అంటే ఆయన అంత ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ ఎలాగా, రాజకీయాల మీద పట్టేలాగా, అసలు ఎలా ఎవల్యూషన్ ఏంటి అయింది? ఆయన ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి. 1980s లోనే ఆయన కాకతీయ యూనివర్సిటీలో వరంగల్లో మంచి మార్కులు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇంగ్లీష్ లోనే ఎక్కువ మాట్లాడేవాడు నాతో స్టార్టింగ్ లో.
ఆయనకి అంతా తెలుసు, మొత్తం అంత జనరల్ నాలెడ్జ్ ఉంది. పాలిటిక్స్లో ఆంధ్ర పాలిటిక్స్ మాట్లాడతారు, తెలంగాణ పాలిటిక్స్ మాట్లాడతారు, ఢిల్లీ పాలిటిక్స్ మాట్లాడతారు. చాలా మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన. కాకపోతే ఈ డ్రింక్ కి బానిస అయిపోయి ఈ రోజు ఇట్లా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. ఒకనొక సందర్భంలో చెప్పండి. ఆయనకి పాలిటిక్స్ లోకి రావాలని ఇంట్రెస్ట్ ఉండేదండి. కనుక ఎక్కువ మన మధ్య నవీన్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా నిలబెట్టేటప్పుడు కూడా క్యాంపెయినింగ్ రావడం జరిగింది. ఆయనకి పాలిటిక్స్ అంటే చాలా పిచ్చి. అయినా ఇలాంటి పేద వర్గాలని, మధ్యతరగతి వర్గాలని ఎవరు తీసుకుంటారు? పొలిటీషియన్స్ తీసుకుంటారా? ఎవరైతే డబ్బు ఉన్నాయో, కోట్లు ఉన్నాయి, 100 కోట్లు, వాళ్ళకే ఇస్తారు. కానీ ఆయనకైతే ఇంట్రెస్ట్ ఉండేది. పాలిటిక్స్ అంటే మొదటి నుండి ఇంట్రెస్ట్ ఆయనకి. అంటే ఎవరైనా రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వాలని ఎంతో కష్టపడ్డారు. అవునా? అమ్మో, రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని 2019లో అసలు కనీసం భోజనం ఏమి అన్ని వదిలేసి తిరిగేవాడు ఆయన. చాలా ఇష్టం రేవంత్ రెడ్డి గారు అంటే. నేను కూడా చాలా వీడియోలు చేసి పెట్టాను. రేవంత్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి ఉండడానికి ఇల్లు కూడా లేదు పాపం. రెంటెడ్ హౌస్, అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వండి. అక్కడ చాలా ఉన్నాయి కదా. మొన్ననే నేను చూసాను అక్కడ, మొన్న హనుమాన్ జయంతి అయితే అక్కడ ఏరియా ఏమంటారు, ఓల్డ్ సిటీ యూల్పేట, టెంపుల్ పైకి వెళ్తే ఎదురుగా బిల్డింగ్. ఏంటి సార్? రేవంత్ రెడ్డి అంటే ఎందుకంత ఇష్టం అంటే ఆయనకి? రేవంత్ రెడ్డిని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ టైగర్ అనేవాడు. తెలంగాణ టైగర్. ఆయన సీఎం అవ్వాలి, ఆయన సీఎం అయితేనే తెలంగాణ బాగుపడుద్ది, నాకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాడు, మంచిగా చూసుకుంటాడు, పెన్షన్ ఇస్తాడని ఎప్పుడు రేవంత్ రెడ్డి గారి కోసమే. అలాగే నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఉంటారు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, శ్రీశైలం యాదవ్ గారు అబ్బాయి, మొన్ననే ఎమ్మెల్యేగా బైపోల్స్ లో ఎలక్ట్ అయ్యారు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి. వాళ్ళ ఆఫీస్ లో కూడా వెళ్ళి కూర్చుండేవారు. ఆయనన్ని కూడా చాలా ఇష్టం. ఆయన ఎలక్షన్ లో ఉండేటప్పుడు కూడా 3 నెలలు అసలు తిరుగుతానే ఉన్నాడు అసలు. అంటే ఏమైనా ఆశించేవాడా లేకపోతే? చాలా ఇష్టం అండి ఆయనకి. ఎప్పుడు డబ్బు పిచ్చి లేదండి, డబ్బు పిచ్చి లేదు ఎప్పుడు కూడా, డబ్బు పిచ్చి లేదు. చాలా ఘోరం జరిగిపోయిందండి. మరి అందరూ కూడా ఆదుకోవాలి. ఆయన కూడా కనీసం డబ్బులు లేని పరిస్థితి, చాలా పరిస్థితి అండి. రెంటెడ్ హౌసేనండి, అసలు రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కేంటి? రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి సార్. ఆ కుటుంబానికి దిక్కేంటి ఇప్పుడు? ఎందుకంటే ఆయన ఇప్పుడు కనీసం ఎంతో కొంత తెచ్చేట వాళ్ళు ఉండేది కదా, ఇప్పుడు ఆయనకి దిక్కేంటి? వాళ్ళ పాప ఉందండి. పాప ఆయనకి 3 కుమార్తెలు, 1 కుమారుడు. ఆయన ఎప్పుడు కూడా కుమార్తెతోనే ఉండేవాడు. ఆ కుమార్తె హాస్పిటల్లో హౌస్ కీపింగ్ పనిచేస్తుంది. మరి ఆమె నెలకి 18,000 15,000 సంపాదిస్తుంది. ఆమె రూమ్ రెంట్ ఒక 6-7 కట్టుకుంటా 3 పిల్లల్ని పోషించుకుంటా తల్లిని తండ్రిని చూస్తుండేది. మా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏదో పాల్లో నీళ్ళ పాల్లో హెల్ప్ చేసేటోళ్ళం సార్. మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారా ఈరోజు, లేకపోతే ఇంకా వస్తూ ఉన్నారా అక్కడికి? ఇంకా కూతురింట్లోనే చనిపోయాడండి. కూతురింట్లోనే భార్య చేతుల మీదగానే చనిపోయినాడండి. ఎప్పుడైనా అనేవాడా? కొడుకులు ఎక్కడెక్కడ ఉంటారు, మల్కాజిగిరి అటు సైడ్ ఉంటారనమాట. ఏంటి పటాన్ చెరువు సైడ్ ఉంటాయి. 3 కొడుకుల్లో కొడుకు ఈ మధ్యనే చనిపోయినాడు, పరంపదించాడు. ఇంకిద్దరు కొడుకులు ఫోన్లు చేసాం, వాళ్ళు వస్తున్నారు ఆన్ ద వే సార్. భార్య గురించి చాలా మమకారంగా మాట్లాడేవాడు. బస్సులో ట్రావెల్ చేసినప్పుడు విన్న మాటల ప్రకారం. ఒక్కసారి మీ మాటలు, ఎందుకంటే నాకు అప్పుడు మాతో మాట్లాడేప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవారు ఆయన. అండ్ మీతో ఏమనేవారు? పిల్లల విషయంలో కావచ్చు, భార్య విషయంలో ఎవరి గురించి ఎవరంటే ప్రేమ ఆయనకి? ఆయనకి ఎక్కువ ఫస్ట్ భార్య అండి, ఆసియా సుల్తానా. తర్వాత కూతురు అంటే ఇష్టం అండి. తర్వాత నేనంటే ఇష్టం అండి. మా ముగ్గురిని డైలీ, మీ ముగ్గురిని తలవని రోజు ఉండదు సచ్చా అనేవాడండి. నేను ఎక్కడున్నా, వరంగల్లో ఉన్నా, కాజీపేటలో ఉన్నా, హనుమకొండలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, పటాన్ చెరువులు ఉన్నా, ఎక్కడున్నా కానీ మీ ముగ్గురిని తలుస్తా అనేవాడు. ఎక్కడున్నా నాకు ఫోన్ చేసేవాడు అనమాట. నా ఫోన్ నెంబర్ మాత్రం జోబీలో కంపల్సరీ ఉండేది, పాకెట్లో. ఏమని రాసుకునేవారు? మీ పేరు ముద్దుగా ఏం పిలిచేవారు? నాకు వైజాగ్ సత్యాన్ని నేనే రాసి ఇచ్చేవాడిని అనమాట. ఈ సిగరెట్ పెట్లు ఉంటాయి కదా, సిగరెట్లు ఎక్కువ తాగేవాడు. ఆ సిగరెట్ పెట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, పేపర్ దలసరిగా. అవును. ఆ సిగరెట్ పెట్టి బ్యాక్ సైడే మొత్తం అన్ని నేను రాసేవాడు. నా పేరు వైజాగ్ సత్య, నెంబరు రాసేవాడు. నీ పేరు అవసరం లేదు బేటా, నీ నెంబర్ నాకు గుర్తే, కాకపోతే చివరి 2 నెంబర్స్ నాకు గుర్తుండవు అనేవాడండి.
మొత్తం మీ టీం దాదాపుగా నాకు తెలిసి ఒక 10-15 మంది ఉంటారు. దాంట్లో పెద్ద ఆయనగా ఉండేవాడు. ఉంటామండి, 20 మెంబర్స్ పైనే ఉంటాం. అది ఎందుకంటే నేను కొన్ని మా టీం చాలా పెద్దది కదా మొత్తము. ఈ రోజు పెద్ద మా అందరితో చాలా క్లోజ్గా ఉండేవాడు. నాతో కావచ్చు, ఉప్పల బాలుతో కావచ్చు, అగ్గిపెట్టి మచ్చతో కావచ్చు, స్వాతి నాయుడుతో కావచ్చు, మా అందరితో కతర్బాబుతో కావచ్చు, అందరితో బాగా క్లోజ్గా ఉండేవాడండి. ఇన్ఫాక్ట్ స్వాతి నాయుడుతో కూడా ఎప్పుడు అభ్యంతరకరంగా ప్రవర్తించిన తీరు నేనైతే ఈ వీడియోలో చూడలేదు. ఎలా ఉండేవారు? బికాస్ ఎవరికి రెస్పెక్ట్ లేదు, అందరినీ చెప్పి మహిళలందరినీ చాలా రెస్పెక్ట్ చేసేవాడు. కూతురు అనేవాడు అందరినీ కూడా. ఎప్పుడు పరిధి కూతురు అనేవాడండి. ఎప్పుడు లిమిట్ దాటేవారు కాదు ఆయన. లేదు, చాలా మంచి వ్యక్తి, అందరినీ గౌరవిస్తాడు ఆయన. హి రెస్పెక్ట్స్ ఎవ్రీవన్. ఎట్లా సాధ్యమైంది? ఎందుకంటే ఎక్కడో కొంచెం డ్రింక్ చేసినప్పుడు మాట తోలనాడుతూ ఉంటారు, కానీ ఆయన మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడతారు తన మాట మీద. చాలా మంచి వ్యక్తి అండి, అందరికి గౌరవించేవాడు. కాకపోతే మా డ్రింక్కే బానిస అయిపోయినాడు. ఇప్పుడు అదే ఈరోజు మరి మందు అనే మహమ్మారి రాకేష్ మాస్టర్ లాగానే ఈయన కూడా తీసుకెళ్ళిపోయిందండి. మేము చాలా ట్రై చేసాం, వద్దు అంటే వినేవాడు కాదు. థ్యాంక్ యూ సో మచ్ సత్య, ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఆయనతో మీకున్న అనుబంధాన్ని చెప్పే ప్రయత్నం చేసినందుకు. బట్ ఒకసారి నేను మళ్ళీ పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది. పవన్, ఐ నో ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆస్క్. ఒక్కసారి ఆయన భౌతికాయం చూపించకుండా కుదిరితే వాళ్ళ భార్యతో మాట్లాడించే ప్రయత్నం చేయగలరా? ఎందుకంటే ఆయన, నాకు తెలిసి ఆయన బ్రతుకున్నప్పుడు